పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో వేప చెట్లు ఎండిపోతుండడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వసంతకాలంలో పచ్చగా పువ్వులతో కలకలలాడుతూ ఉండాల్సిన వేప చెట్లు ఎండిపోయి కనిపిస్తుండడం షాకిస్తోంది. వేప చెట్టు ఆకులు కొమ్మలు ఎండిపోయి చెట్టు పూర్తిగా క్షీణించే దిశకు చేరుకోవడం పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ పాలకొల్లులోనే వేప చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి? వేప చెట్లు ఎండిపోకుండా పర్యావరణవేత్తలు శాస్త్రవేత్తలు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇదిగో ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పరిస్థితి. పచ్చగా ఉండే వేప చెట్లు ఇలా ఎండిపోయి దర్శనమిస్తుండడం కలకలం రేపుతోంది. ఒక్క పాలకొల్లులోనే కాదు, చుట్టుపక్కల పలు ప్రాంతాల్లోనూ వేప చెట్లు ఇలాగే ఎండిపోతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే వేప చెట్లు ఎండిపోతుండడంపై పాలకొల్లుకు చెందిన వాకర్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. అప్రమత్తమైన పాలకొల్లు వాకర్స్ క్లబ్, తెలుగు తల్లి వాకర్స్ క్లబ్ సంస్థలు వృక్ష శాస్త్ర నిపుణులు తాడేపల్లిగూడెంలో హార్టికల్చర్ యూనివర్సిటీ అధికారులను సంప్రదించారు. దీంతో వేప చెట్లు ఎండిపోవడానికి కారణాలను వివరించారు. డైబ్యాక్ అనే ఫంగస్ సోకడంతోనే ఆకులు ఎండిపోయి కొమ్మలు క్షీణిస్తున్నాయని వృక్ష శాస్త్ర నిపుణులు చెప్పారు. వేప చెట్ల ఆకులపై కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు పిచికారీ చేయడంతో పాటు చెట్టు మొదట్లో వర్మీ కంపోస్ట్ వేయడం ద్వారా డైబ్యాక్ ఫంగస్ కు చెక్ పెట్టొచ్చని తెలిపారు. మరోవైపు అధికారులు శాస్త్రవేత్తలతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ ధనుంజయరావు చర్చలు జరిపారు. డైబ్యాక్ తెగులు నుంచి వేప చెట్లను కాపాడేందుకు వర్సిటీ శాస్త్రవేత్తలతో కమిటీ వేసి కీలక ఆదేశాలు ఇచ్చారు. కణజాలం దెబ్బతిని వేర్ల ద్వారా నీరు అందక వేప చెట్లపై నుంచి ఎండిపోతూ వస్తాయని తెలిపారు. 1990లో డెహ్రాడూన్లో ఇలాగే వేప చెట్లకు తెగులు, పురుగు రెండూ దాడి చేసిన లక్షణాలు బయటపడ్డాయని, అక్కడ నుంచే ఈ ఎండు తెగులు ఇతర ప్రాంతాలకు వ్యాపించినట్లు వీసీ ధనుంజయరావు వెల్లడించారు. ఇటు తెగులు అటు పురుగు సోకటం వల్ల వచ్చేటటువంటి వ్యాధి కాబట్టి ఇమీడియట్గా ఏదైతే మనకి ఎండిపోయిన కొమ్మలన్నీ కూడా అంటే పచ్చిచ్చేటట్టుగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా వాటిని కాల్చేయాలి. తర్వాత చెట్ల కింద పడినటువంటి ఆకులు కానీ కాయలు కానీ పిందెలు కానీ అన్నీ కూడా మనం పోగు చేసి కాల్చేస్తే, లేదా దానివల్ల ఏంటంటే మనకి శిలీంధ్రం ఏదైతే ఉండిద్దో అది స్ప్రెడ్ కాకుండా ఉండేది. తాడేపల్లిగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, వృక్షశాస్త్ర నిపుణుల ఆదేశాలతో పాలకొల్లు స్వచ్ఛంద సంస్థల సభ్యులు అప్రమత్తమయ్యారు. డైబ్యాక్ ఫంగస్ నుంచి వేప చెట్లను సంరక్షించేందుకు శ్రీకారం చుట్టారు. వేప చెట్లను కాపాడేందుకు ఏకంగా ఉద్యమం చేపట్టడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తెలుగు తల్లి వాకర్స్ క్లబ్ పాలకొల్లు సంస్థలు సంయుక్తంగా వేప చెట్ల రక్షణ కార్యక్రమాలు చేపట్టాయి. దీనిలో భాగంగానే పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలోని 2 పురాతన వేప చెట్లతో పాటు పట్టణంలోని మరో 25 వేప చెట్లకు డ్రోన్ సాయంతో కాపర్ ఆక్సిక్లోరైడ్ పిచికారీ చేశారు. అలాగే వేప చెట్ల వేర్లకు వర్మి కంపోస్ట్ తో కూడిన పోషకాలు అందించారు. ఇక ఎన్నో ఔషధ గుణాలతో ఎంతో మేలు చేసే వేప చెట్లను కాపాడమే తమ లక్ష్యమన్నారు పాలకొల్లు వాకర్స్ క్లబ్ సభ్యులు. పాలకొల్లు నియోజకవర్గంలోని అన్ని వేప చెట్లకు మందును స్ప్రే చేయిస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా వేప చెట్లు ఎండిపోతున్నట్లు కనిపిస్తే ప్రజలు సమాచారం ఇవ్వాలని, ఉచితంగా మందు స్ప్రే చేసి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. దీన్ని ఏ విధంగా నివారించాలని చెప్పి మేము వారిని సంప్రదిస్తే వాళ్ళు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి దాన్ని మన నీటిలో కలిపి పెద్ద చెట్లకు ఏదో డ్రోన్ సాయంతో పిచికారీ చేసినట్టయితే ఈ వ్యాధిని నివారించవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. డ్రోన్ సాయంతో కాపర్ ఆక్సిక్లోరైడ్ని మిక్స్ చేసి అటు డ్రోన్లు ఇటు పవర్ స్ప్రేల సహాయంతో పాలకొల్లు చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని వేప చెట్లకి కూడా పిచికారీ చేసి వాటిని పరిరక్షించడానికి మేము సంకల్పించాం. మొత్తంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వేప చెట్లను కాపాడేందుకు హార్టికల్చర్ యూనివర్సిటీ అధికార యంత్రాంగంతో పాటు పాలకొల్లు వాకర్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. అంతేకాదు, పూర్తిస్థాయి పరిశీలన కోసం హార్టికల్చర్ యూనివర్సిటీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలతో కమిటీ ఏర్పాటు చేశారు. వేప చెట్లు ఎండిపోవడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే అంశాలను పరిశీలించి పూర్తిస్థాయి నివారణకు చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.